ముస్తాబా కైమోని మనందరికీ తెలుసు, ఇరానియన్ సుప్రీం లీడర్. కానీ ఈ ముస్తాబా కైమోని మార్చి 11వ తారీఖున ఆయన ఇరాన్ సుప్రీం లీడర్గా ఆయన తండ్రి ఆయితుల్లా అలీ కైమోని ప్లేస్లో ఎన్నికవ్వడం జరిగింది. కానీ అప్పటి నుంచి ఇంతవరకు బయట కనపడడంలా. ఎందుకు అంటే ఆయన్ని ఐఆర్జీసీ బందీఖానా చెయ్యడం, ఇది ఒక విచిత్రంగా మనకు కనపడుతూ ఉంటుందన్నమాట. అదేంటి, ఐఆర్జీసీని క్రియేట్ చేశారు ఆయితుల్లా కైమోని. మరి ఇప్పుడు ఇదే ఐఆర్జీసీ ఎందుకు ఈయన్ని బందీఖానా చేసింది, బయటికి రానివ్వడంలా? ఎందుకు అనడానికి ఎవిడెన్స్ ఇప్పుడు నేను చెప్తున్నా చూడండి. ఇప్పుడు దీన్ని ఎవిడెన్స్ చెప్పడానికి నేను ఎంత రీసెర్చ్ కండక్ట్ చేశానో దాన్ని బట్టి నేను చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఏంటంటే, ఈ ముస్తాబా కైమోని పీస్కి స్టేట్మెంట్ ఇవ్వడం, అమెరికాతో శాంతి చర్చలకు ఇచ్చినట్టుగా ఐఆర్జీసీ అసలు శాంతి చర్చలకు ఇష్టం లేక లోపల పడేసింది ఈయన్ని. ఎందుకంటే ఈయన్ని బయటికి రానివ్వకూడదు, కానీ ఈయన ఇరానియన్ సుప్రీం లీడర్గా అయితే ఉండాలన్నమాట. ఏ విధంగా, ఎందుకు ఈయన్ని బందీఖానా చేసింది అని చెప్పడానికి ఎవిడెన్స్ ఏంటనేదే ఫస్ట్ నన్ను అడుగుతారు. ఆయన బందీగానే ఉన్నాడండి ప్రస్తుతం. ఆయన ఫిబ్రవరి 8వ తారీఖున ఆయితుల్లా అలీ కైమోని మీద ఇప్పుడు రైజింగ్ లైన్ అంటూ ఇజ్రాయెల్ కండక్ట్ చేసిన ఆపరేషన్లో ఆయితుల్లా అలీ కైమోని చనిపోవడం జరిగింది. అదే కాంపౌండ్లో ఉన్న ముస్తాబా కైమోని తీవ్రంగా గాయపడడం జరిగింది. ఆయన ఐసీయూలోకి వెళ్ళాడు, కోలుకోవడం అన్నీ బాగానే జరిగినాయి. రష్యా మాస్కో వెళ్ళి అక్కడ కోలుకుని మళ్ళీ ఇరానియన్ కూడా రావడం జరిగింది. ఇదంతా జరిగేదే, రష్యాకి అంత క్యాపబిలిటీ ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ముస్తాబా కైమోనిని ముందు పెట్టి ఇరాన్ అంతా ఏకం చేసి ఐఆర్జీసీ ఈరోజు ఆయన్ని లోపల పెట్టింది. ఎందుకంటే ఆయన శాంతి అంటున్నాడు, ఐఆర్జీసీకి శాంతి ఇష్టం లేదు. బ్లడ్ అమెరికా డొనాల్డ్ ట్రంప్ బ్లడ్ తాగడమే లక్ష్యంగా ఈరోజు ఐఆర్జీసీ పనిచేస్తుంది. అందుకలా ముస్తాబా కైమోనిని ముందు పెట్టి అది నడిపిస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఐఆర్జీసీ కంట్రోల్లోకి టోటల్ ఇరాన్ వెళ్ళిపోయిందండి. ఏ విధంగా వెళ్ళిపోయిందంటే, ఈ యొక్క మొత్తం ఐఆర్జీసీ అనేది ఇరాన్లో గవర్నెన్స్ స్ట్రక్చర్లో ఉన్న 6 విభాగాల్లో ఇది చివరిగా ఉంటుంది. కానీ ఇరాన్ యొక్క ఆర్మీని, ఇరాన్ యొక్క అందరినీ అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఆర్మీ 6 లక్షల ఆర్మీ ఈ ఐఆర్జీసీకి ఉన్న 1,25,000 ఆర్మీ కంట్రోల్లో ఉంటుందండి. అంత పవర్ఫుల్గా దాన్ని ఆయితుల్లా అలీ కైమోని క్రియేట్ చేసి ఐఆర్జీసీ ద్వారానే ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ని నడిపించారు. ఇప్పుడు ఈ ఐఆర్జీసీ ఏంటంటే దేశాన్ని ఇస్లామిక్ ఆయితుల్లా అలీ కైమోని చెప్పిన పద్ధతిలో ఒక ఇస్లామిక్ లా ప్రకారం దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దీనికి అడ్డు వచ్చిన వాళ్ళు ఎవరినైనా పక్కన పెడితే ఇప్పుడు ముస్తాబా కైమోని ఏంటంటే శాంతి కోరుకోవడం అసలు ఐఆర్జీసీకి ఇష్టం లేదు. 2 ఆయితుల్లా అలీ కైమోని వాళ్ళ తండ్రి కంటే ఈయనంత ఎఫిషియెంట్ కాదు. కాబట్టి ఈయన ఆ బ్లడ్ లైన్ వారసత్వం ఉంది కాబట్టి ముందు పెట్టి ఇప్పుడు ఐఆర్జీసీ ఇస్లామిక్ రిపబ్లికన్ గార్డ్స్ కార్ప్స్ ఎంటైర్ ఇరాన్ని తన కంట్రోల్లో తీసుకుని యుద్ధం చేపిస్తుందన్నమాట అని మనం చెప్పొచ్చు. తర్వాత ఇప్పుడు ఇరాన్లో ఒక అంతర్యుద్ధమైన పరిస్థితి, ఒక అంతర్యుద్ధం సిచ్యువేషన్ ఆల్రెడీ వచ్చేసింది. ఆయితుల్లా అలీ కైమోని ఇస్లామిక్ రిపబ్లిక్ రెవల్యూషన్ 1979 తర్వాత రౌహుల్లా కైమోని, తర్వాత ఆయితుల్లా కైమోని ఎంతటి అద్భుతంగా ఇరాన్ క్రియేట్ చేశారంటే ఈరోజు ఇజ్రాయెల్ అమెరికా వెళ్ళి ఒక 50 మంది లీడర్లని, ఇంకొక 50 మంది సైంటిస్టులని, 50 మంది ఐఆర్జీసీ లీడర్స్, 100 మంది లీడర్స్ని చంపేసిన ఆయితుల్లా అలీ కైమోని క్రియేట్ చేసిన ఈ ఇస్లామిక్ హైరార్కీ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ అనేది మాత్రం ఇరాన్ అలాగే పెట్టుంచింది. అంత అద్భుతమైన ఇస్లామిక్ రిపబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ తయారు చేశారు. అందులో ముఖ్యంగా మనం చెప్పాలంటే గార్డియన్ కౌన్సిల్ అని 12 మంది ఉంటారు. ఈ గార్డియన్ కౌన్సిల్ తర్వాత దీని తర్వాత అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ 88 మంది మెంబర్స్ ఉంటారు. వీళ్ళు దీని తర్వాత ఎక్స్పీడియన్సీ కౌన్సిల్ అటు ఉంటుంది 3వ లేయర్లో. దీంతో పాటు దీని అందరికీ హెడ్ సుప్రీం లీడర్ ఆయన ఉంటారు. ఇక 5వది పార్లమెంటు, మజ్లిసు, ప్రెసిడెంటు. వీళ్ళు యాక్చువల్ గవర్నెన్స్ చూస్తారు, కానీ వెనకాల సుప్రీం లీడర్, సుప్రీం అథారిటీ. దీంతోపాటు నేను చెప్పిన గార్డియన్ కౌన్సిల్, అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్, ఎక్స్పీడియన్సీ కౌన్సిల్ వెనకాల చూస్తూ ఉంటాయి, కానీ అథారిటీ అవి. కానీ ప్రెసిడెంటు, మజ్లిస్, పార్లమెంటు పైకి కనిపిస్తాయి అంతే. దీంతోపాటు ఐఆర్జీసీ ఆర్మ్డ్ వింగ్, ఇస్లామిక్ రిపబ్లికన్ గార్డ్స్ కార్ప్స్, మొత్తం వీళ్ళందరికీ రక్షణ, ఈవెన్ ఆర్మీని కూడా అది కంట్రోల్ చేస్తారు. దాని ద్వారానే ఆయితుల్లా అలీ కైమోని రూల్ చేశారు. ఇప్పుడు ఈ ఆయితుల్లా అలీ కైమోని క్రియేట్ చేసిన ఐఆర్జీసీయే ఆయన ఆదర్శాలకు అనుకూలంగా కైమేనిజం అంటారు. దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అడ్డొచ్చిన ఎవరినైనా చంపిద్ది, లేకపోతే పక్కన పెడితే దాంట్లో భాగమే ముస్తాబా కైమోనిని ఈరోజు బందీఖానా చేసి ఇరాన్ యుద్ధంలో ముందుకు నడిపిస్తుందని చెప్పవచ్చు. కానీ ఇప్పుడు అంతర్యుద్ధ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఇరాన్లో ఇదేమి బయటపడతలే, యుద్ధం అయిన తర్వాత బయటపడద్ది. ఇప్పుడు ఏ విధంగా అంతర్యుద్ధం ఉందంటే
కొన్ని వర్గాలుగా 2 వర్గాలుగా ఇరానియన్ ప్రభుత్వం విడిపోయిందని చెప్పవచ్చు. ఒకటి ఏంటంటే ఇరాన్ అమెరికా శాంతికి సపోర్ట్ చేసేవాళ్ళు. ఇందులో ముస్తాబా ఖైమనీ కూడా ఉన్నారు, ప్రెసిడెంట్ పెజాస్టియన్ కూడా ఉన్నారు, కానీ వాళ్ళని సైలెంట్ చేశారు. ఈవెన్ అరాక్చి విదేశాంగ శాఖ మంత్రి కూడా అదే వర్గానికి చెందిన వాళ్ళు, కానీ వాళ్ళని కూడా సైడ్ చేశారు. కానీ ఇటువైపు వర్గం ఏంటంటే ఐఆర్జీసీ. ఈ ఐఆర్జీసీ ఇస్లామిక్ రిపబ్లికన్ గార్డ్స్ కార్ప్స్కి 2 జనరల్స్ని చీఫ్ని చంపేసింది ఇజ్రాయెల్ ఇప్పటికే. మొసాద్ తర్వాత ఇప్పుడు ఒక ఆయన వచ్చాడు, ఆయన పేరే అహ్మద్ వాహిదీ. ఇప్పుడు ఈయన కనుసన్నల్లో ఇరాన్ యుద్ధం నడుస్తుంది. ఈయన కొత్త ఐఆర్జీసీ చీఫ్ ఈ అహ్మద్ వాహిదీ. ఈయనకి సపోర్ట్ ఎవరంటే ఈ యొక్క బాగేర్ కాలిబాత్ ఇరానియన్ పార్లమెంటు స్పీకరు. ఈయన ఎక్కువ సపోర్టు. ఈయన పీస్కి ఎగినెస్ట్, యుద్ధమే ముందుండి నడిపించాలని చెప్తారు. ఈవెన్ ట్రంప్ కూడా ఆయన పేరు చెప్పడం జరిగిందనమాట. ఈ విధంగా ఇరాన్కి శాంతి ఉన్న వర్గం ముస్తాబా ఖైమనీ లోపల పెట్టవలసి వచ్చింది బందీఖానగా. ఈ ఐఆర్జీసీ చీఫ్ ఎవరు అహ్మద్ వాహిదీ ఖైమనీ వాళ్ళ తండ్రికి అనుకూలంగా బ్లడ్ ఫర్ బ్లడ్, టిట్ ఫర్ ట్యాట్, ఐ ఫర్ ఐ అంటాడు ఆయన. వెంటనే యుద్ధమే చేయాలి, హర్ముజ్ క్లోజ్, అమెరికాని సర్వనాశనం చేసేదాకా యుద్ధం కొనసాగించాలని ఈయన ఐఆర్జీసీ ఈయన అహ్మద్ వాహిదీ నడిపిస్తున్నాడు. ఇప్పుడు మిగిలిన వాళ్ళందరూ ఈయన చెప్పినట్టే వినాలి, లేకపోతే జైల్లో ఉంటారు, లేకపోతే ఇజ్రాయెల్కి అక్కడ కొనిసన్నలు ఇజ్రాయెల్కి ఏమైనా ఉప్పందిస్తే అది వచ్చి చంపేస్తా అంతే. చాలామంది చనిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళే ఇన్ఫర్మేషన్ మొసాద్కి ఇస్తే మొసాద్ వచ్చి చంపుతుంది అంతే, ఏమీ లేదు. ఒక అంతర్యుద్ధ పరిస్థితి అనమాట. మరి ఇప్పుడు ఈ అంతర్యుద్ధం ఎప్పుడు బయటకు వస్తుందంటే ఇప్పుడే అంతర్యుద్ధం మనకు కనిపిస్తుంది. శాంతికి సంబంధించి చూడండి, మొదటి శాంతి చర్చలు గంట ముందు దాకా వాళ్ళు దిగల ఇస్లామాబాద్. రెండవ శాంతి చర్చలకు అసలు రావాలా లేదా, 2 వర్గాల సమన్వయం కుదరడంలే. అందుకని డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు, మీరిద్దరూ సమన్వయంతో వచ్చేంత వరకు నేను సీజ్ ఫైర్ని పొడిగిస్తున్నా. అంతర్యుద్ధం అనేది ట్రంప్కి తెలుసు అక్కడ. మరి ఇరాన్లో ఎప్పుడు బయటకు వస్తుందంటే ఒక్కసారి అమెరికాతో శాంతి డీల్ కుదిరి, లేకపోతే యుద్ధం పూర్తిగా ఆగిపోయిన తర్వాత ఇరాన్లో అంతర్యుద్ధం వస్తుంది. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, శత్రువు ఎగబడుతున్నాడు కాబట్టి ఇజ్రాయెల్ అమెరికాలు వాటికి ఎగినెస్ట్గా ఇక్కడ ఇరాన్ అంతా ఒక తాటి మీద ఉంది అంతే. కానీ అక్కడ పొలిటికల్ డిఫరెన్సెస్ పక్కన పెట్టి ఇప్పుడు ఆయితొల్లా అలీ ఖైమనీ లేడు, అంత పవర్ఫుల్ లీడరు. ముస్తాబా ఖైమనీ అంత స్ట్రాంగ్ కాదు, ఐఆర్జీసీ స్ట్రాంగ్. ఈ రెండిట్ల మధ్య కుదరదు, పవర్ సెంటర్స్ వచ్చేసినాయి. కానీ ఒక్కసారి వారు ముగిసిపోతే ప్రజాస్వామ్య యుద్ధం మొదలవుద్ది, మళ్ళీ మహోద్ధృతంగా వస్తుంది. సివిల్ రైట్స్ అడుగుతారు, వీళ్ళ యొక్క పవర్ స్ట్రక్చర్, సుప్రీం లీడర్ ఎవరు ఉండాలి, ఐఆర్జీసీ చీఫ్గా ఎవరు ఉండాలి, గార్డియన్ కౌన్సిల్కి ఎవరు ఉండాలి, ఎక్స్పర్ట్స్ ఆఫ్ అసెంబ్లీకి ఎవరు ఉండాలి, ప్రెసిడెంట్కి ఎవరు ఉండాలని ఈ విధంగా మొదలైపోతుందండి. భీకరమైన అంతర్యుద్ధం వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది ట్రంప్కి తెలుసు. ఈ యొక్క అంతర్యుద్ధ పరిస్థితి ఇరాన్ ఇప్పుడు యుద్ధం జరిగినంతసేపు అంతర్యుద్ధం బయటకు రాదు. ఒక్క తాటి మీద ఇస్లామిక్ రెవల్యూషన్లో ఇస్లామిక్ ప్రజలందరినీ తీసుకొచ్చి శత్రువుని వెళ్ళగొట్టాలి. అప్పుడు వరకే వాళ్ళు దగ్గర ఒకప్పుడు చూడండి, యుద్ధం మొదలవగానే అక్కడ శాంతి ఉధృతం ఆగిపోయింది, ప్రజోద్యమం ఆగిపోయింది. ట్రంప్కి ఇది తెలుసు. శాంతి కుదిరిన మరుక్షణం ఇరాన్లో అంతర్యుద్ధం వస్తుంది, దాన్ని ఆట పట్టిస్తానంటూ ట్రంప్ అనమాట. అందువల్ల ఇరాన్లో అంతర్యుద్ధం రావాలి అంటే అమెరికా అక్కడి నుంచి వెళ్ళాలి, శాంతి కుదరాలి, మొత్తం మీద ఏదో పీస్ డీల్ అవ్వాలి, లేకపోతే యుద్ధం ముగిసిపోవాలి. ఒక్కసారి యుద్ధం ముగిస్తే ఇరాన్లో అంతర్యుద్ధం వస్తే అప్పుడు ఏదో ఒక వర్గాన్ని పట్టుకోవడం, ఇంకో వర్గాన్ని పక్కన పెట్టడం, ఇవన్నీ అమెరికాకి అలవాటే, మొసాద్కి అక్కడ ఇజ్రాయెల్, ఈ సిఐఏకి అలవాటే. కాబట్టి ట్రంప్కి ఇది ఒక వరం. ట్రంప్ అందుకని చాలా జాగ్రత్తగా సీజ్ ఫైర్ని పొడిగిస్తున్నాడు. ఈ సీజ్ ఫైర్ లోపల ఈ మధ్యలో ఏంటంటే యుద్ధం, ఒకళ్ళు శాంతి అంటారు ముస్తాబా ఖైమనీ, ఐఆర్జీసీ ఏమో శాంతి అవుతూ యుద్ధం అంటారు. వాళ్ళు ఆల్రెడీ డిఫరెన్స్ వచ్చినాయి. ఇందులో మళ్ళీ ఏంటంటే పాక్ చైనాలతో ఐఆర్జీసీ మిలాఖత్ అనమాట. ఈ యొక్క అసీం మున్నీర్తో ఐఆర్జీసీలో చాలా కమాండర్స్ టచ్లో ఉండడం. ఐఆర్జీసీ ఇప్పుడు పూర్తిగా చైనా కంట్రోల్లో ఉండడం, చైనా చెప్పినట్టు, ఎందుకంటే యుద్ధానికి అది సపోర్ట్ చేస్తుంది. ఈ విధంగా ఐఆర్జీసీ ఇటు పాకిస్తాన్ అసీం మున్నీరు చైనాకి వంత పాడడం, ఇది ఇండియాకి డేంజరే, అందరికీ డేంజర్. అందుకని హర్ముజ్ స్ట్రైట్ వాళ్ళు ఓపెన్ చేయకుండా పెట్టుకున్నారు. ఏదేమైనా ముస్తాబా ఖైమనీ బందీగా ఉండడం అది ఐఆర్జీసీ చేతులు అంటే, మరి ముస్తాబా ఖైమనీ తర్వాత ఉంచుతారంటే ఐఆర్జీసీ చెప్పినట్టు వినాలి, లేదా ఆయన బ్లడ్ లైన్, ఆయన వారసత్వం సుప్రీం లీడర్గా ఆట బొమ్మలా పెడతారంతే. అక్కడే ఆయన బందీకారంలో ఉంటాడు. ముస్తాబా ఖైమనీ చూపిస్తారు, ఖైమనీ వారసుడని వీళ్ళు పరిపాలిస్తారు. ఇస్లామిక్ రిపబ్లిక్, ఇస్లామిక్ చట్టాలకు అనుకూలంగా టిట్ ఫర్ టాట్ యాటిట్యూడ్. వాళ్ళు ప్రపంచ శాంతికి విఘాతం. ఎందుకంటే అక్కడ ఆర్మీ 6 లక్షలను కంట్రోల్ చేస్తుంది, అన్ని యొక్క పరిపాలన స్ట్రక్చర్ని కంట్రోల్ చేస్తుంది ఐఆర్జీసీ. ఈ ఐఆర్జీసీ అత్యంత డేంజర్. సుమారు 21 దేశాలు
ఈ ఐఆర్జీసీని తీవ్రవాద సంస్థగా ప్రకటించడం ఇక్కడ మనం చెప్పుకోదగ్గ విషయం. ఇప్పుడు అది ఈ ముస్తాబా కైమోని బందీఖానా చేయడం. అందుకని ముస్తాబా కైమోని శాంతి అంటాడు, కానీ శాంతి చర్చలకి ఎవరిని వెళ్ళనివ్వదు ఐఆర్జీసీ. ఈవెన్ శాంతి చర్చలకి వెళ్ళిన ఈ బాగేరు కాళీపత్తో తర్వాత అరాక్చి వెనకాల ఐఆర్జీసీ కమాండర్స్ కూడా అక్కడికి 20 మంది కమాండర్స్ ఇస్లామాబాద్ వెళ్ళడం అంటే ఐఆర్జీసీ ఏం చెప్తే అదే జరగాలి. కానీ దానికి ఇప్పుడు శాంతి ఇష్టంలే, యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్లడం ఉంది. ముస్తాబా కైమోని మాత్రం ఒక ఆట బొమ్మ, ఒక బందీఖానా. మరి ఇరాన్ ఎంతటి అగ్నిపర్వతం లాంటి అంతర్యుద్ధం రాబోతుందంటేది ఇక్కడ ఒక్కసారి శాంతి ఏర్పడితే అంతర్యుద్ధ పరిస్థితులు ఇరాన్ సర్వనాశనానికి ఒడిగట్టబోతుంది. ఇదంతటికీ అహ్మద్ వాహిద్ అనేదే న్యాయ నిర్ణేత అని తెలుస్తుంది. ఈ అహ్మద్ వాహిదియే ఇప్పుడు ఏమైనా సుప్రీం లీడర్ అవ్వడానికి, ప్రెసిడెంట్ అవ్వడానికి ట్రై చేస్తున్నట్టు మనకి ఇప్పుడు ఇరాన్ అంతర్గత పరిస్థితులు బట్టి అవగాహన చూస్తే, క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుందండి.